బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి గన్మ్యాన్ వివాదాస్పదంలో చిక్కుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలతో కొట్టుగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించారు. గన్తో ఆలయంలోకి వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. దేవాలయంలోకి ఆయుధాలతో రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఆలయంలోకి వెళ్లే సమయంలో కనీస నిబంధనలు కూడా పాటించకపోవడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి గన్ మ్యాన్ వివాదాస్పదంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలతో కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయంలోకి అయితే గన్ మ్యాన్ ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో ప్రస్తుతం దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు జగిత్యాల జిల్లా కొండగట్టు దర్శనం చేసుకున్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి వెంబడించినటువంటి గన్మెన్కి ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు చొప్పదండి స్థాయి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉండడంతో ఇక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రి ఇటు కొండగట్టు దర్శనం చేసుకున్నారు. అయితే ఆ మంత్రితో పాటు ఆలయం లోపలికి వెళ్ళినటువంటి గన్మెన్ తన వెంబడి ఇటు తన వెపన్ తో సహా లోపలికి గర్భగుడిలోకి వెళ్ళడం, దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా ఇటు ఎవరు మంత్రి స్థాయి అధికారులు వెళ్ళినా కానీ వాళ్ళ గన్మెన్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కానీ ఆ గన్మెన్ పెద్ద వెపన్ తో వెళ్ళడము నిషేధము. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించి గర్భగుడిలోకి ఆయుధాలతో సహా వచ్చినటువంటి మల్లారెడ్డి గన్మెన్ కు సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే కనీస నిబంధనలు కూడా పాటించలేదు అని చెప్పి ఇప్పుడు కొండగట్టు అంజన్న భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.